ఉక్రెయిన్ విషయంలో యూరోప్ యూనియన్ అమెరికాకి అడ్డం తిరుగుతుంది. దాంతో రివర్స్ గేమ్ అమెరికా నడుపుతుందా? లేకపోతే నిజాలే తేలుతున్నాయా? యూరప్ దేశాలతో పాటు అమెరికా కూడా తీసుకెళ్ళి ఉక్రెయిన్‌కి బోలెడంత డబ్బులు పోసింది. అంటే అమెరికా ఏం చేసింది? యూరప్ దేశాల నుండి డబ్బులు ఫండింగ్ తీసుకొని అమెరికాకి డబ్బులిస్తే అమెరికా డబ్బులు వసూలు చేస్తే, ఆ డబ్బుల్ని ఉక్రెయిన్‌కిస్తే, ఉక్రెయిన్ ఆ డబ్బులతో కొన్ని ఆయుధాల్ని అమ్ముకుని కొంత సంపాదించుకుంది. అట్లాగే యూరోప్ యూనియన్ వాళ్ళకి డబ్బులు ఎరవేసి వాళ్ళ చేత తప్పుడు రిపోర్టులు తీసుకున్నాడు జెలెన్స్కీ అన్నది కూడా ఇప్పుడు తాజాగా బయటపడుతున్నటువంటి అంశం. యూరోపియన్ యూనియన్ అధికారులు కూడా దీన్ని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించుకున్నది మరొక విషయం. తాజాగా మాజీ యూరోపియన్ యూనియన్ హై రిప్రజెంటేటివ్ ఫర్ ఫారెన్ అఫైర్స్ ఫెడరికా మొగ్రేనిని తాజాగా ఫ్రాడ్ కేసులో అరెస్ట్ చేశారు. యూరోపియన్ యూనియన్‌కి సంబంధించినటువంటి అవినీతికి సంబంధించినటువంటి పతాక స్థాయి ఇది అని చెప్తున్నారు. ఉక్రెయిన్ వార్ ఎండ్ అయ్యేటటువంటి సందర్భంలో ఉక్రెయిన్‌కి పోయినటువంటి డబ్బులు, బిలియన్ల కొద్ది డబ్బులు దారి మళ్ళీ అనేక మంది నాయకుల చేతుల్లోకి పోయినాయి. అందులో ఇది కూడా ఒకటి అన్నటువంటి అంశం మీదన ఇప్పుడు చర్చ జరుగుతోంది.